టీడీపీ చేస్తున్న విష ప్రచారం లేదు, వాళ్ళు చేస్తున్న విశ్వ ప్రయత్నాలు లేవు. ఆసరా ఆపితే మీకు ఓట్లేస్తారా? పెన్షన్ ఆపితే మీకు ఓట్లేస్తారా? చేయూత ఆపితే మీకు ఓట్లేస్తారా? రైతు భరోసా ఇన్పుట్ సబ్సిడీ ఆపితే మీకు ఓట్లేస్తారా? 57 నెలలు ఇంటికెళ్లి చిరునవ్వుతో ఇచ్చిన పెన్షన్ చేయలేని ప్రలోభం ఈ 2 నెలలు ఎలా చేస్తారనుకుంటున్నారు? 2019 ఏప్రిల్ 11న పోలింగ్ డేట్ ఉంటే 2019 ఏప్రిల్ 7వ తారీఖు పసుపు కుంకుమ కింద లబ్ధిదారులకు నిధులు విడుదల చేశాడు చంద్రబాబు నాయుడు. అప్పుడు ఎక్కడికి పోయింది ఎన్నికల సంఘం? మొన్న రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇన్పుట్ సబ్సిడీ నిధులు జమ చేస్తే ఎప్పుడెక్కడికి పోయింది ఈ ఎన్నికల సంఘం? కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ సెక్షన్ 5 రూల్ నెంబర్ 2 లో ఇట్ ఈస్ క్లియర్లీ స్టేటెడ్ దట్ అమల్లో ఉన్న పథకాలకి ఎలక్షన్ కోడ్ కి ఎటువంటి సంబంధం లేదు. అందులోనూ చివరి దశలో ఉన్న పథకాలను లబ్ధిదారులకు చేకూర్చడంలో ఈ ఎలక్షన్ కోడ్ కి ఎటువంటి సంబంధం లేదు అని క్లియర్ గా మెన్షన్ చేసింది. పెన్షన్స్ ఆపినప్పుడు వదినమ్మ చెల్లమ్మ మనకు సలహాలు ఇచ్చారు, మిగిలిన పథకాల లాగానే డీబీటీ ద్వారా బ్యాంక్ లో జమ చేయొచ్చు కదా అని చెప్పి. మరి డీబీటీ ద్వారా ఇచ్చే పథకాలకి ఎందుకు అడ్డొస్తున్నారు? హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయకుండా ఈసీకి ఎందుకు ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు?